సంయుక్త పత్రాలు, రెండు హస్తాకార సంయుక్త పత్రాలు. సో ఇందులో మనకు రెండు రకాలు కనబడుతున్నాయి. ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రాలు, అలాగనే రెండు వచ్చేసి కదా హస్తాకార సంయుక్త పత్రాలు. ఇవి ఏ పత్రాలు అని తెలుసుకోవడానికి ముందు అసలు సంయుక్త పత్రం అంటే ఏంటో తెలియాలి. సంయుక్త పత్రం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది పత్రదళం అమ్మ, పత్రదళం. పత్రదళం అనేది నడిమీనెను తాకుతూ ఉండి, పత్రదళం నడిమీనెను తాకడంతో, ఇప్పుడు పత్రదళం యొక్క నడిమీన వరకు తాకడంతో చిన్న చిన్న పత్రాలు ఇక్కడ ఏర్పడ్డాయి. పత్రదళం విభజన చెంది పత్రమును పోలిన చిన్న చిన్న భాగాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటిని ఏమనాలి అంటే పత్రకాలు అనాలి. ఏమనాలి కదా? పత్రకాలు. ఇప్పుడు ఈ అక్షమును ఏమని పిలవాలంటే పత్ర విన్యాసాక్షం అని పిలవాలి. అప్పుడు చూడు ఇక్కడ పత్ర విన్యాసాక్షంపై పత్రకాలు అమరి ఉంటే ఇటువంటి పత్రాలను ఏమని చెప్తాను ఇక్కడ? సంయుక్త పత్రాలు అంటాం. మీకు ఒక విషయం అర్థమైందా? సరళ పత్రమే సంయుక్త పత్రంగా మారిపోతుందమ్మా. కొన్ని మొక్కలలో సరళ పత్రం ద్విపత్రంగా మారిపోతుంది, సంయుక్త పత్రంగా ఎలా మారుతుంది? పత్రదళం నడిమె ఈనెతో తాకడం వలన విభక్తం అవుతుంది. ఏమవుతుంది? అప్పుడు పత్రదళం విభక్తం, పత్రకాలు అమరి ఉంటాయి దేనిపైన? పత్ర విన్యాసాక్షం పైన. ఇప్పుడు నడిమెయిన లేదు ఇక్కడ, నడిమెయిన ఉందా? నడిమెయిన ఏమైంది? పత్ర విన్యాసాక్షంపై ఏమరి ఉన్నాయి? పత్ర విన్యాసాక్షంపై పత్రాలు అమరి ఉంటే దాన్ని ఏమంటాం?